తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ సూర్యాపేట జిల్లా నుంచి మేళ్ల చెరువులో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందజేస్తారు. రాము, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎంత శాతం పోలింగ్ నమోదైంది? కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందా? కుమార్, ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగానే ఎన్నికలు జరిగాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మరొక 5-10 నిమిషాల్లో కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. ఎన్నికల అధికారులు ప్రకటించిన దాని ప్రకారం నల్గొండ జిల్లాలో 89% పోలింగ్ నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 85.26 పోలింగ్ శాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా మొదటి విడత, రెండో విడతలు కూడా రాష్ట్రంలోని రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈ మూడో విడతలో కూడా దాదాపు 92% పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లో అంతా కూడా గ్రౌటింగ్ చేసి అంతా కూడా క్రోడీకరించి పూర్తి స్థాయిలో ఎంత పోలింగ్ శాతం నమోదైనట్టు కూడా అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఇక ఏదైతే ఈ రోజు 465 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ అంతా కూడా పూర్తయిందో వాటన్నిటిలో కూడా ఆయా కేటాయించినటువంటి ఒక గదిని వాళ్ళు రూపొందించుకున్నారు. ఒక గదిని సెలెక్ట్ చేసి ఆ గదిలోని ఒక్కొక్క సంబంధించినటువంటి కౌంటింగ్ హాల్లో 10 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్ కి ఒక సూపర్వైజర్తో పాటు అసిస్టెంట్ సూపర్వైజర్ కూడా నియమించడం జరిగింది. ఒక గ్రామంలో 10 వార్డులు ఉంటే 10 రౌండ్లలో కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. 10 రౌండ్లలో కౌంటింగ్ ఫలితాలను కూడా వెల్లడిస్తారు. ఒక గ్రామంలో 10 వార్డులు ఉంటే 10 రౌండ్లలో ఈ కౌంటింగ్ ఫలితాలు వెల్లడిస్తామని కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అధికారులు చెప్తా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. మొదటగా ఈ ఏదైతే బ్యాలెట్ బాక్స్ అన్నిటి కూడా వీటన్నిటి కూడా అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలోనే వాటన్నిటి కూడా సీల్ ఓపెన్ చేసి అన్ని ఒక కుప్పగా పోసి మొదటగా ఏదైతే వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఓట్లను వేరు చేస్తారో ఆ తర్వాత సర్పంచులకు పడ్డటువంటి ఓట్లను వేరు చేసి 25 ఓట్ల చొప్పున వాళ్ళు బండల్స్ అన్ని కూడా కడతారు. ఆ బండల్స్ ప్రకారం టేబుల్స్ వారుగా పంపించేసి ఒక్కొక్క టేబుల్లో ఒక్కొక్క వార్డు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించేలా కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక మొదటి విడత సంబంధించినటువంటి ఫలితాలు మరొక గంటలు కూడా మనకు రాబోతా ఉన్నాయి. సాయంత్రం 5 గంటల లోపు వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు వస్తాయి. 5 గంటల తర్వాత సర్పంచులకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఒక్కొక్కటి కూడా విడుదల చేస్తామని కూడా ఎన్నికల కౌంటింగ్ అధికారులు చెప్తా ఉన్నారు. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు అయితే 1 గంట 2 గంటల లోపే ఫలితం వస్తుంది. కానీ 2000 పైచులకు ఓటు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో చాలా రకాల ఓట్లు లెక్క పెట్టాలి. అందులో ఇన్వాలిడ్, పోస్టల్ బ్యాలెట్, అదేవిధంగా ఇతర సమస్యలు ఉంటాయి. కాబట్టి 5 గంటల తర్వాత సర్పంచ్ సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడిస్తామని కూడా కౌంటింగ్ అధికారులు చెప్తున్నారు. కౌంటింగ్ సమయంలోనే చాలా క్రిటికల్ గా ఇక్కడ మనకు ఏర్పడుతుంది, చాలా సమస్య అనేది ఇక్కడ ఎదురవుతుంది. ఎందుకంటే చాలా గ్రామాల్లో కూడా చాలా మందికి సమానంగా ఓట్లు వస్తూ ఉన్నాయి. టాస్ ద్వారా అక్కడ ఫలితాలు వెల్లడిస్తా ఉన్నారు. ఆ తర్వాత 9, 10 అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా చాలా చోట్ల కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఇన్వాలిడ్ ఓట్ల విషయంలో గొడవ జరుగుతూ ఉంది. దీంతో పాటు టాస్ వేసే క్రమంలో కూడా చాలా రకాల ఓట్లు సంబంధించిన గొడవ జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది చాలా సమస్యాత్మకంగా మారింది నల్గొండ జిల్లాలో. ఇక కౌంటింగ్ సంబంధించినటువంటి అధికారుల వైఫల్యం మాత్రం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. మొదటి విడతలో నల్గొండ జిల్లా చిన్నకాపర్తిలో అయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వేసినటువంటి బ్యాలెట్ పేపర్లు అన్నిటి కూడా ఆ బండల్స్ అన్నిటి కూడా మురికాలలో వేశారు. దాదాపు 400 ఓట్ల వరకు కూడా అక్కడ మనకు 2 రోజుల తర్వాత లభ్యమయ్యాయి. దానిపైన ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అక్కడ విచారణ జరుగుతోంది. దాంతోపాటు వాసాలమరి గ్రామంలో కూడా 2 రోజుల తర్వాత అక్కడ బీఆర్ఎస్ పార్టీ పడ్డటువంటి బ్యాలెట్ పేపర్లే పోయినటువంటి బ్యాలెట్ పేపర్లు అక్కడ లభ్యమయ్యాయి. దానిపైన కూడా కోర్టుకు వెళ్లారు. అంటే ఈ విధంగా ఏదో రకంగా చేసి ఏదో రకంగా ఫలితాలు తారుమారు చేసినటువంటి కుట్ర అయితే ఇక్కడ నల్గొండ జిల్లా వ్యాప్తంగా, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏరియాలో ఈ ఎన్నికలన్నీ కూడా జరిగాయి. 127 గ్రామ పంచాయతీ సంబంధించి ఇక్కడ ఎలాంటి చేస్తారు అనేటువంటి ఆందోళన మాత్రం బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు అయితే మనకి ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా ఇక్కడ పారదర్శకంగా నిర్వహించాలి. కౌంటింగ్ సంబంధించి కూడా పారదర్శకంగా నిర్వహించాల్సినప్పుడు కూడా చాలా చోట్ల అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, చాలా చోట్ల అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, చాలా చోట్ల అప్రజాస్వామ్యంగా కౌంటింగ్ ఫలితాన్ని తారుమారు చేసినటువంటి ఘటనలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఈ మూడో విడత సరే ఎన్నికల సంఘం చాలా నిష్పక్షపాతంగా కౌంటింగ్ ప్రక్రియని పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. ఎన్నికల సంబంధించినటువంటి వ్యవస్థ పైన నమ్మకం కలిగించేలాగా ఎన్నికల అధికారులు వ్యవహరించాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఏసేపటికి అధికార పార్టీ సంబంధించినటువంటి నాయకులకు ఒత్తాసు పలకడం, అధికార పార్టీ సంబంధించినటువంటి ఏజెంట్లను అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం లోపలికి రానివ్వడం, అనధికారికంగా చాలా మంది వ్యక్తులను లోపలికి రానివ్వడం లాంటి ఘటనలు నల్గొండ జిల్లాలో తరచూ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఏదైతే 9 గంటల లోపే కౌంటింగ్ అంతా పూర్తి చేయాలని కూడా చెప్తున్నారు. 9 తర్వాత లైట్లు ఆఫ్ చేయడం, కౌంటింగ్ హాల్లోకి అనధికార వ్యక్తులు వెళ్లడం, అర్ధరాత్రి 12ంటికి కౌంటింగ్ సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడిస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా కొంత గందరగోళానికి, కొంత తారుమారు చేసినటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తంగా కూడా చెప్తోంది, మొత్తంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి మొదటగా కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభిస్తారు వార్డు సభ్యులది. ఆ తర్వాత సర్పంచ్ సంబంధించినటువంటి ఫలితాలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తామని చెప్తున్నారు. ఈరోజు 460
760 సంబంధించి దాదాపు 4000 వార్డులు ఉన్నాయి. మొదటిగా వార్డుల సంబంధించిన ఫలితాలు వెల్లడించిన తర్వాత 4 గంటల తర్వాత సర్పంచ్ల ఫలితాలు వెల్లడిస్తామని కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ రాము.